హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనము ఇంపార్టెంట్ 1B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం కంటిన్యూటీ చాప్టర్ నుండి. ఓకే, ఆల్రెడీ నేను కొన్ని క్వశ్చన్స్ అయితే సొల్యూషన్ అప్లోడ్ చేసిన, దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఓకే, వెళ్ళి అక్కడ మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూడండి. ఈ క్వశ్చన్ అయితే చూడండి, చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ గివెన్ బై, ఈ ఫంక్షన్ అయితే ఇచ్చిండు అట్ ది పాయింట్ 3. ఓకే, అట్ పాయింట్ 3 దగ్గర మనకి ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా లేదా అని చెక్ చేయమంటున్నాడు. ఓకే, సొల్యూషన్. ఓకే, మనకి కంటిన్యూటీ డెఫినేషన్ అయితే తెలుసు కదా, బై డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ at x equal to 3. ఇక్కడ ఏ దగ్గర 3 ఉంది. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇక్కడ రాస్తున్నా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 f of x equal to f of 3 అని మనం షో చేయాల్సి ఉంటుంది. ఓకే, గివెన్ ఇక్కడ f of 3 వాల్యూ ఎంత ఇచ్చింది మనకి. గివెన్ f of 3 is equal to, చూడండి f of 3 వాల్యూ ఎంత, 1.5. ఓకే, now limit extends to 3 f of x equal to, limit extends to 3 f of x వాల్యూ ఎంత ఇక్కడ, x square minus 9 by x square minus 2x minus 3. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. ఇప్పుడు it is equal to limit extends to 3, ఇక్కడ చూడండి x square minus 2x minus 3, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, x square plus x minus 3x minus 3 ఇలా రాసుకోవచ్చా. x minus 3x అంటే minus 2x ఉంది, x కామన్ తీసుకుంటే x plus 1, minus 3 కామన్ తీసుకుంటే x plus 1, దీని నుండి x plus 1 కామన్ తీసుకుంటే x minus 3. ఓకే, దీన్ని x square minus 2x minus 3, దీన్ని అయితే ఇలా రాసుకోవచ్చా. ఓకే, దీన్ని a square minus b square ఫార్ములా అప్లై చేస్తున్నా. x square minus 9 ని x plus 3 x minus 3 by using the a square minus b square formula. a square minus b square formula, a square. ఓకే, ఈ ఫార్ములా అయితే యూజ్ చేసింది ఇక్కడ. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, x plus 3 x minus 3 డినామినేటర్లో x plus 1 x minus 3 ఇలా అయితే రాసుకున్నామా. ఓకే, ఈ టర్మ్ గెట్ క్యాన్సల్, we get limit extends to 3 x plus 3 by x plus 1, then just replace in place of x 3 plus 3 by 3 plus 1, that is equal to 6 by 4. okay, that is equal to 3 by 2. okay, 2 3s are 2 2s are, so that is equal to 3 by 2 అంటే 1.5. therefore limit extends to 3 f of x equal to f of 3. చూడండి, ఈ రెండింటిలో ఈక్వల్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయి. f of 2 అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 f of x, ఇది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3, ఈ రెండు మనకి సేమ్ ఉంది. therefore f of x is continuous at x equal to 3. ఓకే, చూడండి ఎంత చాలా సింపుల్ గా ఉంది. మీకు ఏమైనా ఇలాంటి ఈ ప్రాబ్లం ఏమైనా వస్తే డోంట్ మిస్. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది. మీ చేతిలోనే 4 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, డోంట్ మిస్. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్స్ కూడా మీకు దొరుకుతాయి, నోట్స్ సంబంధించిన పీడిఎఫ్స్. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.